ఇది మూడో చికెన్ సెంటర్ మాదాపూర్ మొత్తంలో ఇది ఒకటే చికెన్ ఓపెన్ చేసింది ఈరోజు. దిస్ ఈజ్ ద ట్రూ హ్యాపీనెస్. సో టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అవుతుంది. ఈరోజు జిమ్ రెనోవేషన్ కాబట్టి ఈరోజు క్లయింట్స్కి వర్క్ లేదు, ఓన్లీ మా ట్రైనర్స్కి ఉంది ఈరోజు. ఓకే. సో ఈరోజు సేమ్ డే రొటీన్. మార్నింగ్ 4 o'clock లేచి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని జిమ్కి వచ్చేసినాం. ఈరోజు జిమ్ మొత్తం ఎంటీ. ఇలా చూస్తే పీస్ఫుల్ అనిపిస్తుంది జిమ్ రియల్గా. వర్కౌట్ చేసుకోవడానికి కానీ అసలు చాలా పీస్ఫుల్ ఉంటుంది వర్కౌట్కి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో ఇది మా ట్రైనర్స్కి అందరికి ఇది మా ట్రైనర్స్ అందరికి బ్రేక్ఫాస్ట్ ప్లేస్. ఇది నా ప్రిపరేషన్, నా కాంపిటీషన్ టైంలో రోజు వచ్చి నేను ఫుడ్ కంట్రోల్ చేసుకునే ప్లేస్. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి, సో దీంట్లో 80 grams ఓట్స్, ఇంకా రైజిన్స్, క్యాష్యూస్, ఆల్మండ్స్, డేట్స్ అండ్ వాల్నట్స్ ఉన్నాయి. అండ్ ఇందులో 3 whole eggs అండ్ 3 egg whites. ఇది నా టోటల్ బ్రేక్ఫాస్ట్. ఇది అరౌండ్ 900 calories ఉంటుంది, 48 grams ప్రోటీన్ అండ్ 120 grams కార్బ్స్ ఉంటాయి, 25 grams ఫ్యాట్స్ ఉంటుంది దీంట్లో. ఓకే. సో లెట్స్ హ్యావ్ దిస్ మీల్. కానీ మీరు డైట్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో మీకు టఫ్ ఉంటుంది, బట్ అది ఒక్కసారి అలవాటు అయింది అనుకోండి ఏమైనా అనిపిస్తుంది. మెయిన్గా క్యాలరీస్ తక్కువ వేస్తున్నప్పుడు నా కాంపిటీషన్ టైంలో నేను స్టార్టింగ్లో కొంచెం కన్జ్యూమ్ చేసేది మెయింటెనెన్స్ డైట్లో ఉన్నప్పుడు, బట్ క్యాలరీస్ తక్కువైనప్పుడు ఒక్కొక్క మీల్ కోసం నేను వెయిట్ చేసేది. కొంచెం ఓట్స్, అసలు నాకు కొన్ని ఫుడ్స్ నచ్చవు, నాకు ఓట్స్ నచ్చవు, ఇంకా ఎగ్లో యోగ్ నచ్చదు, బీన్స్ నచ్చవు, ఇంకా బనానా కూడా నచ్చదు నాకు యాక్చువల్గా. బట్ నా కాంపిటీషన్ టైంలో ఈ 4 నేను పక్కా తినాలి రోజు. నాకు ఈ 4 ఫేవరెట్ అయిపోయినాయి. ప్రోటీన్ పౌడర్ కూడా నచ్చదు అసలు, బట్ అది ఓట్స్లో కలుపుకొని తింటే మాత్రం ఏవైనా అనిపించేది, అసలు అలవాటు అయిపోయింది అట్లా. సో మనకి మీరు డైట్ చేసామనుకోండి, మనం దాన్ని హ్యాబిట్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాబిట్ చేసుకున్న తర్వాతకి మనకు అది ఇష్టమైపోతుంది. సో ఫస్ట్ మన స్టార్టింగ్ స్టెప్ ఏంటంటే దాన్ని అలవాటు చేసుకోవాలి. సో ఈ ఎగ్స్ గురించి ఏంటంటే నేను పర్ డే 12 eggs కన్జ్యూమ్ చేస్తున్నాను, లైక్ 6 whole eggs అండ్ 6 egg whites. ఇన్నిగానే ఎందుకు చేస్తున్నా అంటే నేను ప్రోటీన్ పౌడర్ బంద్ చేసిన టోటల్. సో ఒక ప్రోటీన్ పౌడర్లో లైక్ ఒక స్కూప్లో మనకి అరౌండ్ 24 grams ప్రోటీన్ వస్తుంది. సో నేను పర్ డేకి 2 scoops తీసుకోవాలి, 48 grams ప్రోటీన్ నేను దాంట్లో మిస్ చేస్తున్నాను. సో మనకి ఒక్క ఎగ్ వైట్లో 4 grams ప్రోటీన్ వస్తుంది అండ్ 1 whole ఎగ్లో 6 grams ప్రోటీన్ వస్తుంది. సో నేను 6 egg whites తీసుకుంటే 6 into 4 24 grams వస్తుంది అక్కడ నాకు. అంటే ఒక ప్రోటీన్ స్కూప్ ఈక్వల్ టు 6 egg whites. నాకు అర్థం కాలేదు సార్. అండ్ 6 whole eggs తీసుకోవాలి. సో అక్కడ నాకు 36 grams వస్తుంది. సో నాకు ఇక్కడ అరౌండ్ 24 + 36 60 grams ప్రోటీన్ వస్తుంది ఎగ్స్లో నాకు. సో నా ప్రోటీన్ని కంప్లీట్ చేయడానికి ఎగ్స్ అనేది నాకు చాలా గుడ్ సోర్స్ ఇది. సో ఎగ్స్ అనేది చాలా గుడ్ ఫుడ్, ఎగ్స్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి. హాయ్ అన్న, ఇది వేణన్న డైట్. ఈరోజు క్లయింట్స్ ఎక్కువ పేరు వేణుకి, సో ఫాస్ట్ అనేది వెళ్ళిపోతుంది. చాలా హెవీ మీల్ ఇది, ఒకటే మీల్ 900 calories అంటే చాలా ఎక్కువ. సో ఇప్పుడు నేను గెయినింగ్లో ఉన్నా, సో తప్పదు నాకు. సో అంత ఈజీ కూడా కాదు డైట్లో ఉండడం. ఎక్కువ తినడం కష్టమే, తక్కువ తినడం కష్టమే. సో ఇప్పుడు పీజీకి వెళ్ళి కొంచెం చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మళ్ళీ లంచ్ కుక్ చేసుకొని ఒక 1 hour తర్వాత వర్కౌట్కి మళ్ళీ జిమ్కి రావాలి. సో లైక్ ఓకే గైస్, లంచ్ చూపిస్తాను, తర్వాత వర్కౌట్కి వచ్చేద్దాం. ఓకే. ఇది మూడో చికెన్ సెంటర్. అక్టోబర్ 2 రోజు వైన్ షాప్లో క్లోజ్ ఉంటాయి అనుకున్నా, కానీ చికెన్ షాప్లో ఇట్లా క్లోజ్ ఉంటాయని అనుకోలే. जिस राह पे तुम चल रहे हो बेटा,
एक दिन पूरी तरह फंसोगे। సో ఈరోజు ప్రోటీన్ ఇంటేక్ క్యాన్సిల్ అయ్యేటట్టు ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చికెన్ షాప్లు క్లోజ్ ఉంటాయని. మాదాపూర్ మొత్తం తిరిగిన, ఒక్క చికెన్ షాప్ అనిపించలే. మ్యాప్లో ఒకటి చూసిన, సో ఇంకొక ఆప్షన్ ఉంది, అక్కడికి వెళ్ళి ట్రై చేస్తాం. ఇంకా 30 minutes చూపిస్తుంది. ఇది కూడా ఓపెన్ లేకపోతే ఈరోజుకి చికెన్ లైట్ తీసుకోవాలి. ఓకే, ఇది ఓపెన్ ఉంది. ఇది ఇక్కడ వావ్, మాదాపూర్ మొత్తంలో ఇది ఒకటే చికెన్ ఓపెన్ చేసింది ఈరోజు. దిస్ ఈజ్ ద ట్రూ హ్యాపీనెస్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. హలో గైస్, ఇప్పుడు టైం 1:30 అవుతుంది. చాలా కష్టపడి చికెన్ తీసుకొచ్చిన. సో ఈరోజు మనం చికెన్ రెసిపీ చేసుకుందాం. సో నేను చికెన్ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నా అంటే, కాంపిటీషన్ చేసేటప్పుడు నాకు అలవాటు అయిపోయింది. సో దీంట్లో సరిపోయేంత వాటర్ పోసుకొని, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్సీ కొట్టేసేయండి. సో దీంట్లో నేను ఏ మసాలాలు కలుపుకోను, అసలు లిటరలీ జామ్ నుంచి నేను అసలు మసాలాలు టచ్ చేయలేదు. సో బెటర్ మీరు కూడా ఇలానే కుక్ చేసుకోండి. టేస్ట్ వైజ్ అంత బ్యూటిఫుల్ ఉండదు, కానీ ప్రోటీన్ వైజ్ చాలా బాగుంటుంది ఇట్లా తీసుకుంటే. ఎక్సెస్ ఏం క్యాలరీస్ మనకు యాడ్ కావు. అంతే, ఇక అటాక్. ఎన్ని విజిల్స్ అనేది నాకు తెలియదు. నా ప్రెప్ టైం నుంచి నేను ఎగ్జాక్ట్గా కౌంట్ పెట్టుకునేది 17 minutes పెట్టుకుంటా. 17 minutes కుక్కర్ ఆన్ చేసి వదిలేస్తా. లెట్స్ స్టార్ట్. A few moments later. ఓ, ఈరోజు పీజీలో పూరి. డేంజర్ బ్రేక్ఫాస్ట్. రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. దాల్ అయితే కామన్. సో మన లంచ్ రైస్, చికెన్ అండ్ బ్రోక్లీ నేను వండుకోలేదు, మా ఫ్రెండ్ గారు వండాడు, నాకు ఇచ్చాడు. సో గైస్, ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని క్లాస్ అటెండ్ అయ్యి పడుకున్నా. అసలు నాకు తెలియకుండానే 3 hours పడుకున్నాను నేను. ఇంతవరకు ఎప్పుడు ఇంతసేపు పడుకోలేదు మధ్యాహ్నం. సో ఇప్పుడు జిమ్కి అయితే వచ్చేసిన. ఈరోజు మనది బ్యాక్ వర్కౌట్. సో లెట్స్ స్టార్ట్ ద వర్కౌట్. బాగా కొవ్వొచ్చేసిందిరా. एक्सरसाइज చేస్తే తగ్గుతులే.